నమస్కారం. వసంత నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని అర్చన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఆంజనేయ స్వామి అర్చనలో ఉన్న రహస్యాలను మనం పరిశీలిస్తే ఆంజనేయ స్వామి శక్తి మొత్తం కూడా ఆయన తోకలోనే ఉంటుంది. ఆంజనేయ స్వామి తోకకు పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారి తోకకున్న గొప్పతనం ఏంటో పరాశర సంహితలో చెప్పారు. పరాశర సంహితలో చెప్పబడిన ఆంజనేయ వాల పూజకున్నటువంటి వైభవాన్ని పరిశీలిస్తే శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా భూలోకంలో అవతరించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దేవతలందరూ కూడా రాముడికి సహాయం చేయటానికి నరులుగా వానరులుగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో పార్వతీదేవితో విష్ణుమూర్తి రాముడిగా భూలోకానికి వెళుతున్నాడు, ఆయనకు సహాయం చేయటానికి నేను ఒక ప్రత్యేకమైన రూపంలో వెళుతున్నానని పార్వతితో పలుకుతాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి నేను కూడా మీతోనే వస్తాను అని పలికితే, నీవు వద్దు నేను మాత్రమే వెళ్తానని పరమేశ్వరుడు చెప్తాడు. అయినప్పటికీ పార్వతీదేవి వినకుండా తాను కూడా శివుడితో పాటు భూలోకానికి వచ్చి రాముడికి సహాయం చేస్తానని పలుకుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఒక ప్రత్యేకమైన రూపంలో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినటువంటి విష్ణుమూర్తికి సహాయం చేయటానికి భూలోకానికి వచ్చాడని పరాశర సంహితలో చెప్పారు. ఆ రూపమే హనుమ రూపం. అలా పరమేశ్వరుడు ఆంజనేయుడిగా భూలోకానికి వచ్చినప్పుడు పార్వతీదేవి ఆయన తోక రూపంలో భూలోకానికి వచ్చిందని పరాశర సంహితలో చెప్పారు. కాబట్టి ఆంజనేయ స్వామి తోకకు అంత శక్తి ఎందుకుందంటే ఆంజనేయుడి తోక సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపము. దీనికి ప్రమాణమైనటువంటి శ్లోకం కూడా పరాశర సంహితలో ఉంది. వసంత నవరాత్రుల్లో ఎవరైతే ఆ శ్లోకాన్ని శనివారం రోజు పఠిస్తారో వాళ్ళకి ఆంజనేయుడి అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వర్ల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆంజనేయావతారేపి వాలరూపేణ పార్వతీ శరీరే అభిన్న రూపేణ స్థిత సాచాన పాయిని. ఇది పరాశర సంహితలో చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే ఆంజనేయావతారేపి వాలరూపేణ పార్వతి అంటే శివుడు ఆంజనేయుడి రూపంలో వచ్చినప్పుడు ఆయన తోక పార్వతీ స్వరూపంగా వచ్చింది. శరీరే అభిన్న రూపేణ స్థిత సాచాన పాయిని. అనపాయిని అంటే ఎల్లప్పుడూ విడిపోకుండా తోడుగా ఉండేది అని అర్థం. శరీరే అభిన్న రూపేణ స్థిత సాచాన పాయిని అంటే పరమేశ్వరుడితో విడిపోకుండా ఎప్పుడూ ఆయనతోనే ఉండటానికి పరమేశ్వరుడు ఆంజనేయుడిగా వస్తే ఆయన తోక రూపంలో పార్వతి వచ్చింది అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే పరాశర సంహితలో ఆంజనేయుడి తోక గొప్పతనం గురించి ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. వసంత నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఆ శ్లోకం చదివితే కూడా ఆంజనేయుడి వాలంలో ఉన్న అద్భుతమైన శక్తి మీకు రక్షణ వలయంలాగా కాపాడుతుంది. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. యథా శక్తియుత స్థాణు తథా వాలయుత కపి హనుమచ్చక్తి సర్వస్వం వాలేయేవ న సంశయ. ఇది శ్లోకం. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే యథా శక్తియుత స్థాణు తదా వాలయుత కపి అంటే ఆంజనేయ స్వామి వారి శక్తి మొత్తం కూడా ఆయన తోకలోనే ఉన్నది. హనుమచ్చక్తి సర్వస్వం వాలేయేవ న సంశయ. ఆయన శక్తి మొత్తం తోకలో ఉందని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు అని చెప్పే శ్లోకం ఇది. ఈ రెండు శ్లోకాలు చదువుకోండి, అద్భుతంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. అందుకే సుందరకాండలో కూడా ఆంజనేయ స్వామి తోకను గిరగిరా తిప్పాడు, తోకను నేలకేసి కొట్టాడు, తోకను ముద్దు పెట్టుకున్నాడు, ఇలా రకరకాలుగా సుందరకాండలో వర్ణిస్తారు. ఎందుకంటే సీతమ్మ వారు అశోకవనంలో ఉందంటే ఆవిడ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ముందు అమ్మవారికే కోపం వస్తుంది, పార్వతీదేవికే కోపం వస్తుంది. పార్వతీదేవి ఆంజనేయుడి తోక అవతార స్వరూపం కాబట్టి తోకను గిరగిరా తిప్పటం, తోకను నేలకేసి కొట్టడం అంటూ సుందరకాండలో ఆ తోక వైభవాన్ని చెప్పారు. అది దీనిలో ఉన్న విశేషార్థంగా గుర్తించాలి. అలాగే పరమేశ్వరుడు భూలోకానికి వచ్చేటప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వెళ్ళిపోతుంటే నందీశ్వరుడు, స్వామి నేను కూడా మీతో పాటు భూలోకానికి వస్తాను అని పలికాడు.
పరమేశ్వరుడు అందుకు అంగీకరించాడు. అప్పుడు ఆంజనేయ అవతారంలో పరమేశ్వరుడు వచ్చాక ఆంజనేయ స్వామి పంపా తీరంలో ఇసుక తిన్నెల మీద సంచరించటానికి వీలుగా ఒక ఒంటెను వాహనంగా చేసుకున్నాడు. ఆ ఒంటె సాక్షాత్తు కైలాసంలో ఉన్న నందీశ్వరుడే అని పరాశర సంహితలో చెప్పారు. ఆ ఒంటె పేరు పులిన జవుడు. అందుకే ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడంతో పాటుగా ఆలయంలో ఆయన వాహనమైనటువంటి ఒంటెకు కూడా నమస్కారం చేసుకోవాలి. ఆ ఒంటె సాక్షాత్తు కైలాసం నుంచి వచ్చినటువంటి నందీశ్వరుడి స్వరూపం. మనోభీష్టాలు సులభంగా నెరవేరుతాయి. అందుకే ఆంజనేయుడికి పూజ చేసినటువంటి పూజా ద్రవ్యాలు మొత్తం కూడా పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ నిర్మాల్యాన్ని ఆంజనేయ స్వామి వాహనమైన ఒంటె మీద దేవాలయంలో ఉంచి నమస్కారం చేసుకోవాలి. ధర్మ మార్గంలో నందీశ్వరుడు మీ మనోభీష్టాలన్నీ నెరవేరుస్తాడు. ఇలా ఆంజనేయ స్వామి తోక రహస్యాలను గురించి పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి వసంత నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా సాక్షాత్తు పరమేశ్వరుడే ఆంజనేయుడు కాబట్టి, సాక్షాత్తు పార్వతీదేవే ఆంజనేయ స్వామికి ఉన్న తోక స్వరూపం కాబట్టి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము ఆంజనేయుడి అనుగ్రహము కలగటానికి పరాశర సంహితలో చెప్పబడిన ఏ 2 శ్లోకాలు చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఆంజనేయావతారేపి వాలరూపేణ పార్వతీ శరీరే అభిన్న రూపేణ స్థిత సాచాన పాయిని. ఇది మొదటి శ్లోకం. రెండో శ్లోకం యథా శక్తియుత స్థాణు తథా వాలయుత కపి హనుమచ్చక్తి సర్వస్వం వాలేయేవ న సంశయ. శ్లోకాలు చదువుకోండి. ఆంజనేయుడి అనుగ్రహంతో పాటుగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి కూడా సులభంగా పాత్రలు కండి. స్వస్తి.